మన శిక్షను భరించుటకు ఈ లోకమునకు దిగివచ్చిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మనము ధ్యానించటము ఎంతో దీవెనకరమైన అంశమై ఉన్నది. దేవుని వాక్యము మన జీవితాన్ని కట్టేదిగా, నిలబెట్టేదిగా, హెచ్చరించేదిగా, బాగు చేసేదిగా ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని క్రమంగా ధ్యానించటం మనము చేయవలసి ఉన్నది. ఆ క్రమంలో ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ 4వ అధ్యాయం 12వ వచనం వరకు గడిచిన భాగంలో మనం పూర్తి చేసాం. ఇది నాన్న ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇక్కడ కయ్యూనికి దేవునికి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలకు దేవునికి మధ్య ఏ విధంగా సంభాషణ జరిగిందో అదే రీతిగా కయ్యూనికి దేవునికి మధ్య ఇక్కడ సంభాషణ జరగటాన్ని మనం చూడవచ్చు. అంటే కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపిన సందర్భంలో తనని ఎవరు అడగరో అని 3 అబద్ధాలు కయ్యూను చెప్పుకున్నట్టు గడిచిన భాగంలో చూశాం. తన తమ్ముడితో అబద్ధం చెప్పినట్టు, తనకు తానే అబద్ధం చెప్పుకున్నట్టు, దేవునితో కూడా అబద్ధం ఆడినట్లు చూశాం. సో తన తమ్ముడిని పొలంలోనికి తీసుకెళ్ళి ఎవరికి తెలియదు అన్నట్టుగా మాట్లాడుకుందాం రమ్మని తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎట్టకేలకు ఆ తమ్ముడిని చంపటం జరిగింది. చంపి ఎవరికి ఏది తెలియదు అన్నట్టుగా తన కొనసాగుతున్న పరిస్థితుల్లో దేవుడు కయ్యూనును పిలిచి ఈ ప్రశ్న అడిగాడు. 9వ వచనంలో ఆ ప్రశ్న ఉంది, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దానికి కయ్యూను దేవునికి సరైన సమాధానం చెప్పకుండా దేవునితోనే మరలా బొంకే ప్రయత్నం, అంటే దేవునితోనే అబద్ధమాడే ప్రయత్నం. అందులో భాగంగా ఆయన అంటాడు, నేను ఎరగను, అంటే నాకేం తెలుసు అన్నట్టు. నా తమ్ముడికి నేను కావలివాడినా అని కూడా అన్నాడు. అప్పుడు దేవుడిక నేరుగా కయ్యూనుని హెచ్చరిస్తూ మాట్లాడుతూ, నువ్వు చేసిందేంటి? కయ్యూనికి తీర్పు తీరుస్తూ, నువ్వు చేసిందేంటి? నీ తమ్ముని యొక్క రక్తము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది అంటూ 11వ వచనంలో, నీ తమ్ముని రక్తాన్ని నువ్వు నేల మీద చిందించావు కాబట్టి ఈ నేల మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను శపిస్తున్నాను, నువ్వు శపించబడిన వాడు అవుతావని దేవుడు చెప్పడం జరిగింది. భూమి మీద మొదటిగా శపించబడినటువంటి వ్యక్తి కయ్యూను అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం. అంతేకాకుండా 12వ వచనంలో ఆ శాపం ఎలా ఉండబోతుందో, కయ్యూని యొక్క జీవితము ఆ శాపం మూలంగా ఎంత భయంకరంగా మారబోతుందో ఆ విషయాలను దేవుడు తెలియపరిచాడు. అందులో భాగంగా నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. ఒకవేళ నువ్వు వ్యవసాయం చేస్తే ఇప్పుడు వరకు నీకు వ్యవసాయంలో మంచి పంట వచ్చింది, మంచి ఫలితం వచ్చింది, ఇక మీద రాదు. భూమి మీద నువ్వు దిగులు పడుచు దేశదిమ్మరువుగా ఉంటావు అని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కయ్యూను విన్న తర్వాత కయ్యూను స్పందిస్తూ చెప్పిన మాట మనము 13వ వచనంలో చదివిన మాట. ఈ 13వ వచనంలో కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంటే దేవుడు కయ్యూను చేసినటువంటి పాపానికి శిక్ష విధించిన తర్వాత ఇప్పుడు ఆ శిక్షణ మీద, దేవుడు విధించిన శిక్ష మీద ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఆ శిక్ష విషయంలో ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఫిర్యాదు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు. ఈ వచనంలో ఆయన ప్రారంభించిన ఈ ఫిర్యాదు 14వ వచనానికి కూడా కొనసాగింది. 14వ వచనంలో కూడా ఆ ఫిర్యాదు యొక్క కొనసాగింపు చూడొచ్చు. 15వ వచనంలో దేవుడు దానికి స్పందించిన విధానాన్ని చూడొచ్చు.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కయ్యూను దేవుడు తనతో మాట్లాడి, నువ్వు చేసిన పనికి నీకిది ఫలితం, నీ జీవితం ఇలా ఉండబోతుంది అని హెచ్చరించిన తర్వాత, ఇప్పుడు కూడా కయ్యూను ఏమంటున్నాడంటే, తన శిక్ష గురించే కయ్యూను మాట్లాడుతున్నాడు కానీ తన తప్పు గురించి మాట్లాడలేదు. కయ్యూనులో పశ్చాత్తాపం అనేది ఏ కోసానా కనపడలేదు. మొదటి నుండి కూడా తాను నేను ఉన్న విధానం రైట్ అనేటువంటి మనస్తత్వంలో ఉన్నాడు. నేను ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి పందాలో ఆయన జీవితం కొనసాగింది. కానీ తాను తప్పు చేసిన విధానాన్ని, తప్పిపోయిన విధానాన్ని గ్రహించటం లేదు లేదా అంగీకరించడం లేదు అని మనం చెప్పొచ్చు. సో ఈ సందర్భంలో కూడా ఆయన తనకు విధించబడిన శిక్ష గురించి ఆలోచిస్తున్నాడు. కానీ తాను చేసిన తప్పు గురించి, దోషం గురించి, పాపం గురించి ఆలోచించట్లేదు. మనలో చాలామంది కయ్యూను లాంటి వారంగా ఉంటాం. చేసిన పాపం గురించి ఆలోచన చేయం. ఈ మాట చెప్తామా? నేను గొప్ప పాపం చేశాను, నేను గొప్ప పాపం చేశాను అంటావా? నేను చేసిన దోషము చాలా గొప్పది అంటావా? అనం. కానీ ఆ పాపానికి శిక్ష వచ్చిన రోజున, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నీకు ఇది శిక్ష అని అంటే, అప్పుడు నాకు చాలా పెద్ద శిక్ష వేశారు, ఇది అన్యాయం, అక్రమం, ఇలా చేయొచ్చా, నేను ఎంతటోడిని, నేను అంతటిదాన్ని, నాకు ఇలాంటి శిక్ష వేశారు. శిక్ష విధించిన వారి మీద విధించబడిన శిక్ష విషయంలో వ్యాఖ్యానాలు చేసే వారంగా, వివరణలు ఇచ్చే వారంగా, ఫిర్యాదు చేసే వారంగా ఉంటూ ఉంటాం. నిజంగా మన జీవితంలో ఒకసారి శిక్ష పొందిన తర్వాత శిక్ష గురించి ఆలోచించడం కన్నా అసలు ఆ శిక్ష గురించి ఆలోచించినంతగా పాపం గురించి మనం ఆలోచించగలిగితే పశ్చాత్తాపం వస్తుంది. నేను ఎంత తప్పు చేశాను. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపడం అనేది సామాన్యమైన నేరం అయితే కాదు. దేవుడు అసలు ఈ చంపడం అనేది అంగీకరించలేదు. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని, ఒక వ్యక్తి చంపడాన్ని దేవుడు అసలు ఒప్పుకోలేదు. తర్వాత కాలంలో కూడా నోవాహు యొక్క జలప్రలయం తర్వాత ఈ విషయంలో మాత్రం దేవుడు కఠినమైన ఆజ్ఞలు విధించాడు. సో కయ్యూనుకు అదొక తేలిక అంశంగా కనబడింది హేబేలును చంపడం అనేది. తాను చేసిన పాపం ఏంటి, ఇప్పుడు తనకు కలిగిన శిక్ష గురించి ఆలోచన చేసి చాలా విషయాలు చెప్తున్నాడు. కానీ దానికంటే ముందుగా, దానికి బదులుగా అసలు నేను చేసిన పాపం ఏంటి అని ఆయన ఆలోచించగలిగితే, ఆలోచించి ఉండుంటే అది తనలో ఖచ్చితంగా పశ్చాత్తాపం తీసుకొస్తుంది. ఎంత గొప్ప తప్పు నేను చేశానా. మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో 2 ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా మన పాపాలను మన ముఖం మీదే దేవుని వాక్యం చూపిస్తుంది. 1. 2, మనం దేవుని వాక్యం చదువుతుండగా మనం చేసిన పాపానికి ఎలాంటి శిక్ష రాబోతుందో కూడా దేవుని వాక్యం కనబరుస్తుంది. అయితే ఇప్పుడు మనం చేసిన పాపం గురించి మనం ఆలోచన చేస్తే, దాన్ని చదువుతూ ఉంటే లేదా ఇంకొక వ్యక్తి జీవితంలో దాన్ని మనం చూస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాం. తప్పు మనం చేసినప్పుడు కలిగే రియాక్షన్ వేరు, తప్పు ఇంకొక వ్యక్తి చేసినప్పుడు కలిగే రియాక్షన్ వేరు. నువ్వు అబద్ధం ఆడితే ఒక రకం, ఎదుటి వ్యక్తి అబద్ధం ఆడితే దాని గురించి మనం చాలా తీవ్రంగా స్పందిస్తాం. ఇప్పుడు మన జీవితంలో మనం చేసిన తప్పు ఎలాంటిది, ఎంత గొప్పది, ఎంత భయంకరమైనది, దానికి ఉండే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేదాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉండగా పశ్చాత్తాపడుతున్నామా లేదా సమర్థించుకుంటున్నామా? నా పాపము చాలా గొప్పది అనే అవగాహనలోనికి రాగలుగుతున్నామా లేదా శిక్ష గురించి మాత్రమే ఆలోచిస్తున్నామా? మనం మన జీవితంలో నరకంలో వేయబడిన తర్వాత, నరకంలో ఎందుకు వేయబడతాం? పాపం చేసిన ప్రతి వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోకపోతే, పాపము నుండి
పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడే మార్గము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని కూడా కాదనుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఒక వ్యక్తి జీవిస్తే అప్పుడు అలాంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తికి కలగబోయేది, దొరికేది నిత్య నరకమే. ఇప్పుడు పాపం చేసిన ప్రతి ఒక్కరూ నిత్య నరకంలో శిక్ష నొందేటువంటి ఒక సమయం ఉంది. అప్పుడు నరకంలో పడి శిక్ష నొందుతున్నప్పుడు నేను చాలా గొప్ప శిక్ష పడుతున్నాను, లేదా నేను చాలా గొప్ప శిక్షను అనుభవిస్తున్నాను అని బాధపడటం కన్నా నేడు మనం మన యొక్క పాపం గురించి ఆలోచన చేసుకొని నేను ఎంత గొప్ప తప్పు చేశాను అని మనం చేసిన ప్రతి తప్పు గురించి ఆలోచన చేసుకొని మన జీవితాన్ని మార్చుకొని, మనస్సు మార్చుకొని దేవుని యొద్ద క్షమాపణ పొందడం అనేది మంచిది. కయ్యూని వలె మనం ప్రవర్తించొద్దు. కయ్యూని జీవితం మనకు పాఠాన్ని నేర్పుతూ ఈరోజు ఒక అవకాశాన్ని మనకిస్తుంది. శిక్ష విధించబడిన తర్వాత బాధపడకుండా శిక్ష పొందటానికంటే ముందే ఆ శిక్ష మన మీదకు రావటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులలో పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగి రావటానికి, తప్పును ఒప్పుకోవటానికి దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ. సో ఈరోజు నిజంగా మనకు అవకాశం ఉంది. పాపం గురించి ఆలోచిస్తూ పాపం మూలంగా కలిగే శిక్ష గురించి కూడా మనం ఆలోచిస్తే కయ్యూను చెప్పినట్టుగా మనం అందరం చెప్పాల్సి వస్తుంది. ఏంటదంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్ప. అంటే మనం భరించలేం. మన పాపములకు కలిగే శిక్ష మనము భరించాల్సి వస్తే ఎక్కడ ఉంటాం? నిత్య నరకంలో ఉంటాం. మనం దాన్ని భరించలేమని దానిని మన స్థానంలో భరించటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మన స్థానంలో. ఆ మాట గమనించండి. యేసయ్య ఏ పాపం చేయలేదు. యేసయ్యలో ఏ లోపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనుష్యులందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి, ఇంకో రకంగా చెప్పాలంటే మనుష్యులందరి యొక్క పాపములను తన మీద మోపుకొని మనుష్యులందరి స్థానంలో ఆయన మనుష్యులందరూ పొందవలసిన శిక్షను పొందినవాడుగా ఉన్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే కల్వరి శిలువలో మరణించాడు. అయితే ఈ సత్యాన్ని వింటున్న మనం మన దోషాన్ని గురించి, దానికి రాబోయే శిక్ష గురించి, ఆ శిక్షను తప్పించడానికి యేసయ్య చేసిన త్యాగం గురించి ఆలోచన కలిగిన వారమై దేవుని సన్నిధిలో మన మనస్సును కఠినపరుచుకోకుండా, కయ్యూనిలాగా అబద్ధాలు ఆడకుండా, నేను చెయ్యలేదని చెప్పకుండా, నాకు తెలియదని మాట్లాడకుండా, పాపమును అంగీకరించి మన శిక్షను భరించినటువంటి యేసయ్యను హృదయంలోకి చేర్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మనకు కలగబోయే పాపపు శిక్ష నుండి మనము తప్పించుకోవాలని దేవుడు ఈ మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ వచనం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పాపం చేస్తే శిక్ష ఖాయం. ఈ వచనం మనకు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా బోధిస్తుంది. పాపం చేసిన ఏ వ్యక్తి శిక్ష పొందకుండా పోడు. దాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఆ శిక్ష కొన్నిసార్లు భూలోకంలో, ఒకవేళ భూలోకంలో మనం చేసిన పాపానికి ఎటువంటి శిక్ష మనం ఒకవేళ పొందకపోయినా ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా నిత్య నరకంలో మనం అనుభవిస్తాం. శిక్ష అయితే ఉంది. పాపానికి తగిన శిక్ష ఖచ్చితంగా ఉంది. పాపం చేసిన ఏ వ్యక్తి కూడా శిక్ష నుండి తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం చేసిన విధానాన్ని బట్టి శిక్ష పొందటం తప్పనిసరి. ఇది అర్థమైతే ఇది మనకేమి నేర్పుతుందంటే, పాపము చాలా ప్రమాదకరము గనుక, పాపం మూలంగా శిక్ష పొందటం తప్పనిసరి గనుక
పాపమునకు మన జీవితంలో తావివ్వకుండా దోషరహితంగా జీవించుటకు ప్రయత్నం చేయాలి అనేది ఈ వచనం మనకు నేర్పుతున్న ఒక పాఠం. రెండోది, శిక్ష వస్తుంది ఖచ్చితంగా మనం చేసిన పాపాన్ని బట్టి. అయితే చెప్పాను కదా, ఆ శిక్ష ఈ లోకంలో ఉన్నప్పుడు, రెండు ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ రెండు సందర్భాల్లోనూ దాన్ని మనం పొందటానికి అవకాశం ఉంది. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ ఆ శిక్ష మన మీదకు రాకముందే మన పాపము గురించినటువంటి అవగాహన కలిగిన వారమై, బొంకకుండా, నేను ఎరగను అని కయ్యూను చెప్పినట్టు చెప్పకుండా, నాకు తెలియదు అని చెప్పకుండా, మన యొక్క పాపమును మనము అంగీకరించి దేవుని ఎదుట మన యొక్క పాపమును ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది రెండో విషయం. మూడవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, పాపమునకు శిక్ష తప్పనిసరి. అయితే ఆ పాపము యొక్క శిక్షను మనం భరిస్తే మన జీవితాలు నాశనం అవుతాయని, యుగయుగాలు నరకంలో దేవునికి దూరంగా బ్రతకాల్సి వస్తుందని దేవునికి ముందుగానే తెలుసు గనుక, ఆ యొక్క నరక యాతన నుండి, యుగయుగాలు దేవునికి దూరం అయిపోయే పరిస్థితి నుండి విడిపించటానికి, పాపము చేసిన ప్రతి వ్యక్తికి పాపం మూలంగా కలిగే శిక్షను పొందకుండా తప్పించుకోవటానికి ఒక మార్గాన్ని దేవుడు ముందే సిద్ధపరిచాడు. ఆ మార్గమే యేసయ్య. మనం ఇప్పటి వరకు విన్నట్టుగా యేసయ్య ఈ లోకానికి వచ్చింది మన శిక్షను భరించడానికి, మన స్థానంలో భరించడానికి, మన శిక్షను తప్పించడానికి. ఒక తప్పుకు రెండు శిక్షలు ఉండవు. యేసయ్య మన శిక్షను భరించాడు కాబట్టి ఇక మనకు శిక్ష లేదు. కాబట్టి యేసయ్య నా స్థానంలో నేను చేసిన పాపానికి బలయ్యాడు, నా శిక్షను ఆయన భరించాడు, నన్ను శిక్ష నుండి తప్పించాడు అని ఎవరైతే హృదయంలో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గంలో నడవటానికి ఇష్టపడతారో, వారి యొక్క దోష శిక్ష నుండి విడుదల పొందుతారు. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. వాళ్ళ మీదకి శిక్ష ఉండదు. వారు చేసిన పాపానికి శిక్ష వారి మీదకి ఇక రాదు. ఎందుకంటే ఆ యొక్క శిక్షను యేసయ్య భరించాడు కనుక ఆ శిక్షను వారు తప్పించుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని అర్థం చేసుకుని, పాపమునకు శిక్ష ఉందని, ఆ పాపమునకు శిక్ష రాకముందే నేను పాపిని అని అంగీకరిస్తూ, పాపము యొక్క శిక్ష నుండి విడిపించబడ్డానికి యేసయ్య ద్వారా ఏర్పరిచిన మార్గాన్ని జీవితంలోకి తీసుకొని ఆయన మార్గంలో నడవటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ప్రస్తుతం నీ జీవితం నువ్వు చేసిన పాపం మూలంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న, బాధించబడే పరిస్థితుల్లో ఉన్న, యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన మార్గంలోనికి నువ్వు రావటం ద్వారా దీవెనకరమైనటువంటి పరిస్థితులు చూడగలుగుతావు. మరి విశేషంగా ఈ లోకంలో అది ఎలాంటి పరిస్థితులను మనకు అనుమతించినా, అనుగ్రహించినా, ఎలాంటి పరిస్థితులు గుండా మనము వెళ్ళాల్సి వచ్చినా, ప్రత్యేకించి ఈ లోకంలో మనం బ్రతికేది కొంతకాలమే కానీ ఎక్కువ కాలం లేదా యుగాలు సమయమే తెలియకుండా బ్రతికేది పరలోకంలో లేదా నరకంలో. సో యేసుక్రీస్తు వారి యందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆ నరక యాతన మొదట మనం తప్పించుకోగలుగుతాం. ఆ దోష శిక్ష నుండి విడుదల పొందుతాం. కాబట్టి ఈ సత్యాన్ని అంగీకరించి ప్రభుతో తీర్మానము చేసుకునేటువంటి వారుగా ఉందాం. జీవాధిపతివైన మా తండ్రి, ఈ లోకంలో న్యాయాధిపతిగాను, ప్రేమామయుడుగాను మా జీవితాల్లో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. న్యాయాధిపతిగాను, ప్రేమామయుడివిగా నుండి మా జీవితాలను నువ్వు కోరుకున్న రీతిలో నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తావు. మేము చేసే ప్రతిక్రియలు నీకు స్పష్టం. నీ యొద్ద నుండి మేము దాచిపెట్టడానికంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి నీకు స్పష్టంగా కనబడుతుంది. మా దోషములు నీకు తెలుసు.
మా దోషములకు శిక్ష ఉంది అనే జ్ఞాపకాన్ని ఈ దినం మా ఎదుట ఉంచారు. ఆ శిక్షను మేము అనుభవించడానికంటే ముందుగా మా యొక్క దోషాన్ని మేము ఒప్పుకోవాలని, ఆ శిక్ష నుండి తప్పించబడ్డానికి మీరు ఏర్పరిచినటువంటి మార్గాన్ని అంగీకరించాలని, ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి మార్గంలో కొనసాగుతూ మా దుర్భరమైన పరిస్థితులను మార్చుకోవాలని, ప్రేమపూర్వకమైన పిలుపును నీ వాక్యంలో మీరు మాకు అందించారన్న బట్టి నీకు స్తోత్రాలు. ఈ పిలుపుకు స్పందిస్తూ ఎంతమంది నీ సన్నిధిలో నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని వారి పాపాన్ని ఒప్పుకుంటూ వారి యొక్క దోష శిక్ష నుండి విడుదల పొందాలనేటువంటి భారంతో నీ వైపు చూస్తున్నారో వారందరికీ నీ కృపను అనుగ్రహించి వారి ఆత్మీయ జీవితాలు దిద్దబడి నీతో మంచి సంబంధాన్ని కలిగిన వారై ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంతోషకరమైన జీవితాన్ని జీవించగలిగినట్లు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన కలిగి నీ వైపు తిరిగేవారుగా, జీవితాలు మార్చుకునేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రభువును రక్షకుడనే యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి మీ యొక్క జీవితాల్లో మీ దోషాన్ని, దానికి కలిగే శిక్షను, యేసయ్య ద్వారా ఏర్పరచబడిన మార్గాన్ని గ్రహించినట్లు, మేలు పొందినట్లు సహాయం చేయను గాక. ఆమేన్.